జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2025 సంవత్సరం మే మాసం రాశి ఫలాలు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, ఎవరి గోచారం ఎలా ఉంటుంది, అలానే గోచార ప్రకారంగా ఏ గ్రహణం ఏ గ్రహం ఏ రాశిలో ఉంది చూసినట్టయితే వారి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, దశాంతర దశలు కూడా ఎలా ఉన్నాయి పరిశీలించినట్టయితే కనుక మనం ముందుగా చూసినట్టయితే కనుక కన్యారాశి, ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాల కన్నా అద్భుతమైన ప్రతిఫలాలు అని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆశ, కోరిక, గోల్స్ అన్నీ కూడా తీర్చుకునేటువంటి అవకాశాలు కనిపించేటువంటి రాశి కన్యారాశి. ఈ రాశి ఈ మాసంలో అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు పొందేలాగా ఉంటుంది. ఎందుకంటే ఈ కన్యారాశి వారికి మే మాసం 15వ తారీఖు నుంచి జూన్ మాసం 15వ తారీఖు వరకు కూడా ఏదైతే ఉందో వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనబడుతూ ఉంటాయి. అందులోనూ ఈ కన్యారాశి వారికి ముఖ్యమైనటువంటి ప్రతిఫలం ఏంటంటే కనుక పుష్కరాలు ఆరంభమవుతూ ఉన్నాయి. ఈ మే మాసం 15వ తారీఖు నుంచి మనకి పుష్కరాలు ఆరంభమవుతూ ఉన్నాయి. మీకు దోషాలు కనుక నిజంగా ఏమన్నా ప్రకృతి నుంచి దోషాలు కావచ్చు, గ్రహాల నుంచి దోషాలు కావచ్చు, పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం, అలానే నాగదోషం, కాలసర్ప దోషం, కుజదోషం, రాహు, కేతువు, అలానే శుక్రదోషం, కళత్ర దోషాలన్నీ కూడా, శని భగవాన్ అశుభ దృష్టి ఇవన్నీ కూడా తొలగించుకుని నరదిష్టి, నరఘోష ఇవన్నీ కూడా పటాపంచులు చేసుకునేందుకు మీరు సముద్రం కానీ, నది కానీ, అలానే చెరువు, కొనియేరు, బ్రహ్మగుండం లాంటి వాటిల్లో కూడా మీరు స్నానాలు ఆచరించవచ్చు. మీ సమీప దూరంలో ఎలాంటివి ఉన్నా కూడా వాటిలో స్నానం ఆచరించడం ద్వారా ఇలాంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం అయితే కనబడుతూ ఉంది. మీరు స్నానానికి వెళ్ళే ముందైతే మీరు పూర్వీకుల శాపానికి తీర్చుకునేటువంటి ప్రక్రియ. అలానే మనకి కర్పూరం అని దొరుకుతుంది. ఈ కర్పూరం ఒక పచ్చ కర్పూరమైనా, హారతి కర్పూరమైనా, బిళ్ళ కర్పూరమైనా, అలాగే ముద్ద కర్పూరమైనా, ఏ కర్పూరమైనా సరే ఒక 20 గ్రాముల కర్పూరం తీసుకొని ఆ కర్పూరం క్లాక్ వైజ్గా తల చుట్టూ తిప్పుకొని ఆ నీటిలో పడేసినట్టయితే కనుక ఆ స్నానం ఆచరించిన నీటిలో మీరు ఆ స్నానం ఏ బట్టల మీద చేస్తారో ఆ బట్టలు కూడా అందులోనే వదిలివేసేయాలి. దాని ద్వారా మీ పూర్వీకుల శాపాలన్నీ కూడా తొలగిపోయేసి పెళ్ళిళ్ళు కానటువంటి వారి కన్యారాశి వారికి ఎవరికైనా ఉంటే కనుక ఈ మే మాసంలో పెళ్ళిళ్ళు కుదిరేదానికి కూడా ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. కన్యారాశి వారికి ఎప్పటి నుంచి ఎదురు చూసినటువంటి ఆస్తులు, అంతస్తులు రాకపోయినప్పటికీ కూడా ఆ వచ్చేటువంటి మార్గాలన్నీ కూడా మనకి ఈ మే మాసం నుంచే మొదలవుతున్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఎవరైనా మీకు బంధుమిత్రుల నుంచి సహాయ సత్కారాలు అందే అవకాశాలను మీరు పేరు ప్రఖ్యాత పంచుకునే దానికి ఎక్కువ ఆస్కారం కనబడుతుంది. కాబట్టి కన్యారాశి వారు ప్రత్యేకించి స్నానం ఆచరిస్తే కూడా ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. అలానే కన్యారాశి వారికి మరొక రెమెడీ కూడా ఏంటంటే నాగపడిగల దగ్గరికి చలిబిడి అనేది ఉంటుంది. బియ్యం పిండి బెల్లంతో చేసిన చలిబిడిలో దాంట్లో ముందు రోజు నానబెట్టి స్ప్రౌట్స్ అంటారు, ముందు రోజు నానబెట్టి మొలకెత్తినటువంటి సజ్జలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దాంట్లో మిశ్రమం కలిపేసి ఏదైతే నాగపడిగల దగ్గర కావచ్చు, కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అవి నైవేద్యం పెట్టినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు నరదిష్టి, నరఘోష, అలానే కాలసర్పదోషం, నాగదోషాలు అన్నీ కూడా మీకు తొలగిపోయేసి పెళ్ళికి కావాల్సినటువంటి అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి విఘ్నాలన్నీ తొలగిపోయేసి ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. గణపతి ఉంటుంది, మనకి కేసరి గణపతి అని ఉంటుంది. కేసరి గణపతి దగ్గర మీరు శాంతి హోమం చేయించినా, అలానే గరికా బెల్లం పెట్టినా కూడా మీకు ఇలాంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు మే మాసంలో చేయడం ద్వారా ఎక్కువ సత్ఫలితాలు పొందేటువంటి అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా కూడా ఈ యొక్క కన్యారాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కావాలంటే ఇలాంటి రెమెడీలు చేసుకుంటూ, అలానే మనకి గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ నెంబర్ ప్రతిరోజు కూడా మీరు పారాయణ రూపంగా చేసుకుంటే మరీ మంచిది. ఆ నెంబర్ కన్యారాశి వారు ప్రతిరోజు పఠించవలసినటువంటి నెంబర్ 9848-252 9848-252. ఈ నెంబర్ని కనుక 119 అంటే 119 సార్లు పారాయణించాలి. అందులోను మీరు చేతిలో మీరు ఏదైతే స్వీట్ కానీ హాట్ కానీ పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణం చేసేసి మీరు భుజించినట్టయితే కనుక మీకున్నటువంటి రుమ్మతులు తొలగిపోతాయి. లేదా ఏదైనా ఫ్రూట్ జ్యూస్ ఈ ఫ్రూట్ జ్యూస్ చేతిలో పెట్టుకొని నెంబర్ని పారాయణం 119 టైమ్స్ చేసేసి మీరు ఆ జ్యూస్ని భుజించినట్టయితే, సేవించినట్టయితే మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసేసి కన్యారాశి వారు కూడా ఈ యొక్క మే మాసంలో 2020 సంవత్సరంలో అదృష్టవంతులు అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. జై శ్రీమన్నారాయణ.